మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పూట దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడను, పుట్టి అమాలేకీయుడనైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోని 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంతకీ ఏం జరిగింది అని మనం చూస్తే, దావీదు వెనకాల ఉన్న 300 మందితో సిగ్లాను విడిచి వేరొక ప్రాంతానికి ఆ యొక్క పని మీద వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 3 దినాల తర్వాత దావీదు ఉంటున్న ప్రాంతమైన సిగ్లాకు తిరిగి వస్తే అప్పటికి ఊరంతా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బులు, మనుషులు చచ్చిపడి ఉండటం, చేతులు కాళ్ళు కట్ చేయబడి ఉండడం వంటివి అనుభవాలు చూస్తారు. ఏమిటి అని ఆరా తీస్తే ఎవరో చెప్తారు, అయ్యా మీరు వెళ్ళిన తర్వాత అమాలేకులైన వారు వచ్చారు, మా మీద తిరుగుబాటు చేశారు, ఇంట్లో ఎవరుంటే వారిని, స్త్రీలుంటే స్త్రీలని, పురుషులుంటే పురుషుల్ని, లేదా పిల్లలుంటే పిల్లల్ని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పి, అందుకని ఊళ్ళో ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని చంపి ఇది ఇలా చేశారయ్యా అని చెప్పినప్పుడు దావీదుతో పాటు ఉన్న 300 మంది కూడా వారి భార్యలను కోల్పోయిన విధానాన్ని బట్టి, వారి బిడ్డలను కోల్పోయిన విధానాన్ని బట్టి అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. 4వ వచనం మీరు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చదివితే, దావీదు కూడా అంట ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడంట. అయ్యో నా భార్యలు, నా బిడ్డలు, నా సంతానాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడని అంత బాధల్లో ఉంటే దావీదు వెనకాల ఉన్న 300 మంది ఒక పన్నాగాన్ని పన్నారంట. ఏంటంటే అసలు ఇదంతా చేసింది దావీదే. మనం దావీదు వెనకాల వెళ్ళకుండా ఉంటే అమాలేకులు వచ్చినప్పుడు మనం యుద్ధం చేసేవాళ్ళం, మన బిడ్డల్ని కాపాడుకునేవాళ్ళం, మన భార్యల్ని కాపాడుకునేవాళ్ళం. రండి దావీదుని కొట్టి చంపేద్దాం. ఎందుకంటే అంత కోపం. ఎందుకంటే బిడ్డలు కోల్పోయారు, భార్యలు కోల్పోయారు, అన్నదమ్ముల్ని, సహోదరుల్ని ఇలా కోల్పోయిన అనుభవాన్ని బట్టి తిరుగుబాటు చేస్తే ఆ బాధల్లో ఉన్న దావీదు కూడా వెంటనే ఇలా అనుకుంటున్నారని తెలుసుకొని వెంటనే ఎఫోదు తెప్పించి దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని అడుగుతాడు, ప్రభువా అమాలేకులను నేను తరమాలనుకుంటున్నాను, నువ్వు నాతో వస్తావా, యుద్ధంలో గెలుస్తావనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఎల్లు తరుము, నేను నీతో ఉంటాను, వారిని నీకు చేతికి అప్పగిస్తాను, విజయం నీదే అని చెప్పారు. వెంటనే ఆ మాట దావీదు అక్కడ ఉన్న వారందరితో చెప్పి బయలుదేరుతారు. అయితే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, శత్రువులు ఎక్కడున్నారో తెలియదు. సరే ఉన్న చోట కూర్చుంటే ఏం ఉపయోగం అనే ఆలోచన చేత వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇదిగో చదవబడిన ఒక దాసుడు మనకు కనబడతాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి మీరెవరో, ఏ దేశం వాడు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న ఒక మాట ఈరోజు మన యొక్క వాక్యమై ఉంది. ఏంటనంటే, అయ్యా నేను ఐగుప్తీయుడిని, నేను ఐగుప్తు ప్రాంతంలో పుట్టినవాడిని. అయితే నా తల్లిదండ్రులు, నా కుటుంబ పరిస్థితిని బట్టో నేను దాసుడిగా అమ్మబడ్డాను. పని చేయడానికి, ఒకటి చేతి కిందకి పని చేయడానికి అమాలేకుల్లో ఒకడు నన్ను డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. వాడి చేతి కింద పని చేస్తానని, వాడి చెప్పినట్లు ఏ పని అయితే ఆ పని చేస్తానని నాకున్న శరీర బలాన్ని బట్టి నన్ను కొనుక్కున్నాడు. అయితే నేను ఆ అమాలేకులతో పాటు బయలుదేరి వచ్చినప్పుడు అయ్యా నాకు కొంచెం అనారోగ్య పరిస్థితి వచ్చింది. కాయిలా పడ్డాను, అంటే నీరసపడ్డాను, అనారోగ్య పాలయ్యాను, నడవలేని స్థితికి వచ్చేసాను. ఇలాగా నేను కాయిలా పడిన కారణం చేత
నా యజమానుడు నన్ను విడిచెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించిన వారమైతే ఈరోజు మన అంశము, మన యజమానుడు మనం విడవకూడదు. మన యజమానుడు మనల్ని విడిస్తే మన పరిస్థితులు అయోమయ పరిస్థితులు అయిపోతాయి. ఉదాహరణగా ఆదికాండం 16వ అధ్యాయం మనందరికీ తెలుసుగా. ఏముంది అక్కడ? ఏమో తెలుసు అన్నారు కాబట్టి అడ్డంగా ఊపేశారా? ఏమండి, ఆ 16వ అధ్యాయంలో తనకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి శారా అబ్రహాముకి హాగర్ని ఇస్తుంది. ఆ హాగరు గర్భవతి అవుతుంది. తన యజమానురాలను ఎలా చూస్తుందండి? చాలా నీచంగా చూస్తుంది. ఎప్పుడైతే ఆమె అలా నీచంగా చూసిందో యజమానురాలకి బాగా కోపం వచ్చేసి తన భర్తతో అంటది, అర్జెంటుగా దాసిని వెళ్ళగొట్టండి, దాని కడుపులో ఉన్న బిడ్డతో సహా వెళ్ళగొట్టేయండి అన్నప్పుడు వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకంటే తన భార్య చెప్పిన మాట విన్నాడు. దేవుడు చెప్పాడు నీ భార్య మాట వినని. సరే వెళ్ళగొట్టేస్తే దాసి అయిన హాగరు అప్పుడు కొంత ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంటే స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు దేవదూత వేషంలో వచ్చి, దాసి అయిన హాగరు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఏం పని అని అన్నప్పుడు, అయ్యా నా యజమానురాలు నన్ను గెంటేసింది, నన్ను విడిచిపెట్టేసింది. అప్పుడు దేవుడు అంటాడు కదా, నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి, నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళాలి, నీ యజమానుల ఇంటికి తిరిగి వెళ్ళాలి. నువ్వు అలా వెళ్తే, మీరు ఆదికాండం 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం రాయబడుతుందో తెలుసా? ఇదిగో, నువ్వు తిరిగి నీ యజమానురాలు ఇంటికి వెళ్తే నీ బిడ్డను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అతడు అడవి గాడిద స్వభావం కలిగిన వాడే కానీ అతనికి నేను తోడుగా ఉంటాననే మాటలు మనం చూస్తాం. చదువుతారు ఒకసారి ఆ మాట. ఆదికాండము 16వ అధ్యాయం. దేవుడకు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూసి కదా అని అనుకొనేను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయర్ లహైరోయి అని పేరు పెట్టబడిను. అది కాదేశుకును బెరెదకును మధ్యనున్నది. చూడు 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగుదని దానితో చెప్పాను. చూసారు, నీ యజమాని ఇంటికి వెళ్తే నీకు లెక్కలేనని దీవెనలు వస్తాయి. ఇది కాబట్టి ఈరోజు మన అంశం ఏంటి? యజమానుడు మనం విడవకూడదు. యజమానుడు మనం గెంటేసినా, లేదు నేను యజమానుని వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటే మన పరిస్థితి అయోమయం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు శారాయితో? శారాయి యొక్క దాసి అయిన హాగర్తో దేవుడు, అర్జెంటుకి వెళ్ళు, అది నీ యజమానుడైన అవ్వచ్చు, యజమానురాలైన కావచ్చు, అర్జెంటుకి వెళ్ళి అణిగి మణుగుండు, నేను నిన్ను దీవిస్తాను. అంటే దైవ యజమానుడు లేదా యజమానురాలి కింద ఉంటేనంట ఏమొస్తుంది మనకి? 123వ కీర్తన 2వ వచనం చదవండి. అసలు యజమానుడు వల్ల మనకు ఉపయోగం ఏంటి? అక్కడ రెండో అనుభవం చూస్తాం. 23వ కీర్తన 2వ వచనం. దాసుల కనులు తన యజమానుల చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును. ఎందుకని? ఇప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే ఏం అడుగుతారంటే, మరి యజమానురాల దగ్గర పనిచేసినప్పుడు ఈ యొక్క దాసుడంట వాండర్గా చేతంకే చూస్తాడంట, నా యజమానుడు రారా డబ్బులు ఇస్తాను అని అంటాడేమో. అదే ఆశీర్వాదం. నా బిడ్డలకి నేను ఏమైనా పట్టుకెళ్ళాలి అంటే యజమానుడు 2వ తారీఖు, ఈరోజు 2వ తారీఖేగా, 2వ తారీఖు వచ్చేసింది, ఏమైనా ఇస్తాడా అని దాసుడు ఏం చేస్తాడంటే అయ్యగారంక ఆయన చేతంక చూస్తాడు. అదే దాసి అనుకోండి, అమ్మగారు ఏమిస్తారా, ఎప్పుడు పిలుస్తారా, ఏం పెడతారా, ఈరోజు జీతం ఇచ్చే టైము, లేదంటే ఏమండి అని చెప్పి ఎప్పుడు యజమానుడు కళ్ళంట దాసుడు కన్నులంట యజమానుడి చేతి తట్టును, దాసి కన్నులంట యజమానురాలు చేతి తట్టును చూస్తారండి. ఎందుకంటే వారి చేతిలో ఏముంటుందంటే వీరికి కావాల్సిన అవసరాలు, ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే యజమానుల దగ్గర ఉండడం వల్ల మనకు కలిగే మరో ఉపయోగం చూడండి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3
3వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. ప్రభు వలన దాస్యమును స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదును గనుక మీరేమి చేసినను కాక మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. అక్కడ అయిపోయిందా? 22వ వచనం కానీ చదవండి ఒకసారి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారగునట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని. చూడండి, యజమానులకి మనం విధేయులై ఉంటే దేవుని వల్ల ఏం పొందుకుంటామంట? స్వాస్థ్యము అంటే 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలం యెహోవా ఇచ్చు, బహుమానం బిడ్డలు యెహోవా ఇచ్చు, మన పిల్లలే. యజమానుల వైపు కనుక మనము విధేయులమై ఉంటే దేవుడు మనకంట వారసత్వాన్ని ఇస్తాడంట. పిల్లలకి అంటే ఆయన కరుణా కటాక్షం మన మీద ఉంటే మన పిల్లలకి ఏం కలుగుతుందంటే ఏ ఇబ్బంది కలగకుండా. కాబట్టి దేవుని యొక్క మాటల ప్రకారం మనం చూస్తే ఒకటేమో యజమానుల చేతి కింద ఉండడం వల్ల అతనికి దీవెన కలుగుతుంది. రెండవది యజమానుల చేతి కింద ఉండడం వల్ల తమ బిడ్డల స్వాస్థ్యానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకో మాట కూడా మనం చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1. కడవరి కాలమందు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ 3వది మనం చూస్తే యజమానులకి మనం విధేయులై ఉండడం వల్ల రక్షణ అనే స్వాస్థ్యాన్ని అనగా వారసత్వం, పరలోక రాజ్యాన్ని, ఏమంటే హక్కుని, ఇంటి మీద చూడండి హక్కుని. ఎవరైనా స్వేచ్ఛగా లోపలికి వెళ్తారో లేదో కానీ ఇంట్లోంచి పనిచేసే వాళ్ళు మట్టుగా ఆ ఇల్లంతా కూడా స్వేచ్ఛగా, ఏమంటే ఎమ్మెల్యే గారిని కలవడానికి మనకైనా పర్మిషన్ కావాలేమో, పనిచేసే వాళ్ళకి పర్మిషన్ కావాలా, చక్కగా వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా దేవునికి, ఒక యజమానురాలైన దేవుడికి లేదా యజమానుడైన దేవునికి మనం ఆయన కింద పనిచేసే వారముగా ఉంటే, ఆయన చేతి కింద పనివారిగా మనం ఉంటే దేవుడు అంటే మనకి ఏమిస్తాను అంటున్నాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తా. ఇది అన్నీ బాగానే చెప్తున్నారు కదండి. అసలు యజమానుడు ఎవరు మీరు చెప్పండి? అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో మనం గమనించిన వారమైతే ఒక 3 నుంచి 4 వీళ్ళని యజమానులు అని దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఈరోజు అసలు మన వాక్యం ఏంటి? మన యజమానుడు మనల్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టాడని కారణం చెప్పాడు అని అంటే, అక్కడ యజమానుడు విడిచిపెట్టడానికి కారణం కాయిలా పడడం, అంటే నీరసించడం. దేవుడైనా సరే మనల్ని ఎందుకు విడిచిపెడతాడు అంటే, పాపములో పడే ఏ వ్యక్తిని కూడా దేవుడు తన కింద ఉంచుకోవడానికి, తనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డం. కాయిలా పడ్డం అంటే పాపంలో పడ్డం అవ్వచ్చు. కాయిలా పడ్డం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి దూరమయ్యే అనుభవాలు కావచ్చు. అంటే ఈరోజు మనం ఏమవ్వకూడదు అంటే, మన యజమానుడు మనల్ని విడిచిపెట్టే అంతగా ఏమంటే బలహీనపడే స్థితి మనకి రాకూడదు. ఈరోజు దేవుడు ఎందుకు మనకి దూరంగా ఉంటున్నాడు? మనం ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం కాబట్టి. దేవుడు మనకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? మనం పాపానికి దగ్గర అయ్యాం కాబట్టి. దేవుడు ఎందుకు మనం విడిచిపెట్టేస్తున్నాడు? ఏమండి మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు? యెరూషలేమును విడిచి యెరికోకు బయలుదేరాడంటే ఒక ఆయన. మార్గ మధ్యలో ఏం జరిగింది? దొంగలు అతన్ని పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా లాక్కున్నాడు. యాజకుడు వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడే కానీ సహాయం చేయలే. లేవీయుడు వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళాడు కానీ సహాయం చేయలే. కానీ మంచి సమరయుడైన యేసుక్రీస్తు ఏమండి యజమాన స్థాయి తీసుకొని ఆ వ్యక్తిని ఏం చేశాడంటే కాయిలా పడ్డాడు, నీరసించాడు. కానీ పూటకొని వాని ఇంటికి అప్పగించి ఎంతో బాధ్యతగా అతని బాగు కొరకు కూడా
ఎదురు చూశాడు. కాయిల పడ్డం అనగానే పాపముల పడ్డం, బలహీన పడ్డమే కాదండి. కొన్నిసార్లు మనం పొరపాటులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు మన యజమానుడిగా మారి మన పట్ల దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కానీ నువ్వు కాయిలా పడే అనుభవాలు నీకు నువ్వు కొని తెచ్చుకున్నావా, లేదా పక్కవారి ద్వారా జరుగుతుందా అన్న విషయాన్ని మనం ఆగి ఆలోచించుకోవాలన్నమాట. మనకు మనమే బలహీనం అయిపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఈ అమాలేకుడు యజమానుడు ఎలాగైతే తన దాసుని విడిచిపెట్టి వదిలేశాడో, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే అధోగతి అయిపోతుంది మన జీవితాలు. కాబట్టి ఈరోజు మన పరీక్ష ఏంటి అంటే, దేవునికి నేను దాసుడిగా ఉన్నానా, ఆయనకి నేను ఇష్టమైన బిడ్డగా ఉన్నానా, లేదా నా చేయి పెట్టేసి దేవుడు చాలా దూరం వెళ్ళిపోయాడా అన్నది మనం పరీక్షించుకోవాలి. సరే, బైబిల్ గ్రంథంలో మనం విడవకూడని ఒక 4 యజమానులు ఉన్నారంట. ఆ యజమానులు మనం విడవకూడదు, ఆ యజమానులు మనల్ని విడిచిపెట్టకూడదు. మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-6 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారముగా శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడెను. ఇప్పుడు చెప్పండి, మన అందరికీ విశ్వాసికి తల్లి అయిన శారమ్మ అంట తన యొక్క భర్త అయిన అబ్రహాముని ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందంట. అంటే ఎవరు యజమానుడు, ఎవరు మనల్ని విడిచిపెట్టకూడదు? ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యకు భర్త ఏమవుతాడు చెప్పండి? యజమానుడు. పొద్దున ఒక రీల్ చూశాను, ఒక ఆవిడ అంటుంది, సరదాగా పెట్టింది ఆ మాట, పెళ్ళైన మొదటి రోజే భార్య అంటే భర్తని ఏమండి అని కానీ యజమానుడు అని కానీ పిలవకపోతే రానున్న రోజుల్లో ఏరా ఇంకా ఇది చెప్పకూడదులేండి, కుక్క పిలిచినట్టుగా చూచు అలాగా పిలిచే పరిస్థితులకు వచ్చేస్తాయంట. అంటే వివాహమైనప్పుడే భర్తను ఎలా చూడాలి అంటే మనకంటే గొప్పవాడుగా, యజమానుడిగా చూడాలి. ఈరోజు మీ భర్తను నేను ఏమని పిలుస్తున్నాను నేను అడగను, కానీ శారమ్మ అంట తన భర్తను ఏమని పిలిచేది అంటే యజమానుడా అని పిలిచేదంట. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఏమండి తన భర్త ఏమవుతాడు అతను యజమానుడు అనే విషయాన్ని, నీకంటే ఎక్కువ సంపాదించవచ్చు లేదా ఆయనకంటే నువ్వు ఎక్కువ సంపాదించిన భర్త స్థాయి భర్తే. భర్త భార్యకు ఒక అలంకారంగా దేవుడు ఉంచాడు, ఆదరణగా ఉంచాడు, అంతకంటే ఎక్కువగానే ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు బైబిలే స్పష్టంగా చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అని. కానీ ఈరోజు పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఎవరు తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. సామెతలు 27. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నందును. చూసారా, మీ భర్త తప్పే చేయొచ్చు, కానీ నీకెక్కడ ఘనతో తెలుసా? నీ భర్తను క్షమించినప్పుడు, నిందించకుండా క్షమించినప్పుడు మనకేం తెచ్చుకుంటామంటే మనకు మనమే ఘనత తెచ్చుకుంటామంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అనుభవం ఏంటో తెలుసా? మనము ఏ పరిస్థితిలో వచ్చినా సరే మన యజమానుడు మనల్ని విడవకూడదు. యజమానుడు అంటే ఎవరంటే మొట్టమొదటిగా ప్రతి భార్య భర్త కలిసి జీవించాలి. ఈరోజు దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాటికే పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, మరి మీరు ఎంతవరకు చదివారో నాకు తెలియదు, కానీ నేను చదివింది ఏంటో తెలుసా? ఒకప్పుడు మా అమ్మగారు కానీ మా మామగారిని కానీ ఒకవేళ వాళ్ళు ఉంటే అడిగినప్పుడు వాళ్ళు నాతో చెప్పారు, మా 9వ ఏటే పెళ్ళి అయిందని కొంతమంది, 12వ ఏటే పెళ్ళి అయిందని కొంతమంది,
ఏమండి 20 ఏళ్ళకి పెళ్ళి అయిందని కొంతమంది మిమ్మల్ని అడగలేండి నేను, ఏమండి. కానీ ఈరోజు పెళ్లి వయసు ఎంత? 30 40 అయినా చేసుకోవట్లేదు తెలుసా? 40 ఇప్పుడు ఈరోజు ఒకప్పుడండి పెళ్లి కొడుకు ఎంత లేత ప్రాయంలో 20, 22, 23. కానీ ఈరోజు పెళ్లి కొడుకులు లేదా పెళ్లి కూతుర్లు 30, 35, 40. కారణం ఏంటి అంటే దాంపత్య వ్యవస్థ చెడిపోయింది. భయం వేస్తుంది ఈరోజు. ఎవరికి వారికి వ్యక్తిగత సంపాదన ఎక్కువైపోయింది. అసలు రానున్న రోజుల్లో అంట పెళ్లి కూడా చేసుకోరంట. మరి ఎలా ఏమవుతుందో నాకు తెలియదు, కానీ అంత భయంకరమైన పరిస్థితికి వచ్చేస్తాం. కానీ బైబిల్ చెప్తున్న స్పష్టంగా వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎప్పుడు చేయాలో ప్రభుత్వం వారు చెప్పారు కదా, స్త్రీకి 20, పురుషుడికి 22. ఇప్పుడు అవన్నీ తలుచుకోవద్దులే అమ్మ. కాబట్టి ఎప్పుడు చేసినా మీ భర్తలు మీకు ఏమవుతారు చెప్పండి? యజమానులు అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో యజమాని దగ్గరికి వచ్చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండము 24:35. నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుడిని బహుగా ఆశీర్వదించను. చాలండి. ఇక్కడ మనం రెండో వ్యక్తిని చూస్తున్నాం. ఇతని పేరు ఏలియాజరు అని కొంతమంది అభిప్రాయం. ఆదికాండం 15వ వచనం ప్రకారం ఇంటికి పెద్ద దాసుడు అని రాయబడింది. ఆదికాండంలో ఏలియాజరే. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది ఏమంటారంటే యజమానుడు దాసుడైన ఏలియాజరు అని అంటారు. ఈ పని ఏంటి అంటే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి సంబంధం చూడాలి. అయితే ఎక్కడ చూడాలి? ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు కనుక ఏమంటే కానాను ప్రాంతంలో చూడాలి కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరిని అడగాలో తెలియక ఒంటెలతో మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా కడవతో ఎవరైతే వచ్చి నాకు నీళ్లు పోసి నాతో పాటు ఒంటెలు కూడా నీళ్లు పోస్తారో ఆమె నా యజమానుడి యొక్క ఏమండి కోడలు లేదా యజమానుడి యొక్క సంతతికి ఆమె అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. రెబెకా వస్తుంది. రెబెకా ద్వారా ఏమండి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క లాబాను అనే ఆయన సహోదరుడు తన ఇంటికి పిలవడం, ఆ సమాచారం అంతా కనుక్కున్నప్పుడు ఈయన ఒక సాక్ష్యం చెప్తాడు. అయ్యా, నేను పలానా అబ్రహామునకు దాసుడును, నా యజమానుడు అబ్రహాము. అంటే యజమానుడిని ఎవరిని పిలుస్తాడంటే దాసుడు తన యజమానుడిని ఎవరిని పిలుస్తారండి? తనకంటే తన పనిలో పెట్టుకున్న వాడిని యజమానుడు అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, మొదటిది యజమానుడు ఎవరి అంటే భర్తే యజమానుడు. రెండవది పనివాడికి తన పని ఇచ్చిన వాడే యజమానుడు. ఎవరి దగ్గర మనం కాయిలా పడకూడదు, ఎవరికి మనం దూరం అవ్వకూడదు అంటే యజమానుల దగ్గరికి మనం ఏమవ్వకూడదంటే దూరం అవ్వకూడదు. వ్యక్తిగత వ్యాపారం చేసుకోవడం మంచిదే, కానీ ఈరోజు చాలామంది పని చేయడానికి ఇష్టపడలా. చాలామంది మాట చెప్పనా, ఎలాగైతే వివాహాలకి కాలయాపన చేస్తున్నారో ఈరోజు పరిపాట్లకు కూడా ఒకప్పుడండి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. పలానా ఆయన దగ్గర నేను 10 సంవత్సరాలు చేశానండి, పలానా ఆయన దగ్గర నేను 20 సంవత్సరాలు చేశానండి, పలానా ఆయన దగ్గర నేను చేస్తూ వచ్చానండి అని. ఈరోజు చెప్పమంటారా? ఏమనుకోద్ది మాట. ఈరోజు ఒకరి దగ్గర అయితే రేపు పొద్దున ఇంకొకరి దగ్గర. ఏంట్రా అంటే ఆయనకి నాకు మాటలు లేవంటున్నారు. ఏంటి ఒక యజమానుడి దగ్గర ఈరోజు చాలామంది పని చేయట్లా. ఏదో ఒకరో ఇద్దరో ఏమండి వాళ్ళ మాట తీరు బట్టో ప్రవర్తన బట్టో కొంచెం గసిరేరనో పాని ఎక్కువ చెప్పారనో కానీ ఈరోజు చాలామందికి 100% పని చేసేవారు పని చేయట్లా. అందుకని యజమానులు ఏం చేస్తున్నారంటే దాసులు మానేస్తారు. కారణం పని చేయకపోవడం. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. వ్యక్తిగత వ్యాపారం మంచిదే, కానీ నీకంటే ఒక పెద్ద తలకే ఉండడం మంచిది. ఒక మాట ఒక భక్తులు ఏమన్నాడు, మన చాలా మంది ఏమన్నారంటే ఇంట్లోనంట పెద్దరికం లేకపోతానంట ఎద్దు తలకాయ అయినా తెచ్చుకొని పెద్ద దిక్కు లేకపోతానంట ఎద్దు తలకాయ అయినా తెచ్చుకొని పెద్ద దిక్కుగా పెట్టుకోవాలంట. ఈరోజు చాలామంది జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలు తొందరపాటుతనము ఏమంటే పని చేసే బద్ధకపు పనుల వల్ల యజమానులు కోల్పోతున్నారు. ఇందాక 127వ కీర్తన 2వ వచనం చదివాం. యజమానుడు చేతి తట్టు చూడడం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మీ యజమానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించి వారి పట్ల ఉంటూ పని చేసుకోవడం, పని కలిగి ఉండడం చాలా మంచిది.
కాబట్టి మొట్టమొదటిగా ఎవరు యజమానుడు అంట? భార్యకు భర్తే యజమానుడు. రెండవది పనివాడుకు అధికారే యజమానుడు. మూడో మాట చూద్దాం రండి ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 14-15 వచనాలు. 26 14-15. అబ్నేరును అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? ఇక మన అందరికీ తెలుసు రాజును సౌలు అనే రాజు మొట్టమొదటికి ఇశ్రాయేలుకి రాజు. కొంచెం దావీదు మీద అసూయపడి దావీదుని చంపడానికి బయలుదేరితే ఈ సౌలు గారు ఏం చేశారంటే అబ్నేరు అనే ఆయన్ని పెట్టుకున్నాడు పనిలో, తన కాపలా కాస్తాడని. కానీ అబ్నేరు తన యజమానుడికి కాపలా కాయకుండా శుభ్రంగా గొర్రెలు పెట్టి నిద్రపోతున్నాడు. దావీదు వెళ్ళడం, ఏమండి అక్కడ మంచినీళ్ళు చెంబు ఉంటే ఆ చెంబు తీసుకోవడం, ఏమండి దావీదు సౌలుని చంపలేక వస్త్రాన్ని కట్ చేసి దూరంగా పారిపోయి, అబ్నేరు నీకు బుద్ధి లేదా? రాజుగారి కాపలా కాయాల్సిన వాడు శుభ్రంగా పడుకున్నావు, ఇదిగో నేను వచ్చానని చెప్పడానికి గుర్తుగా ఆ మంచినీళ్ళు చెంబు తీసుకున్నాను, అలాగే రాజుగారి యొక్క వస్త్రపు చెంగు నేను కత్తిరించాను. ఎప్పుడో చంపేయచ్చు, కానీ అభిషేకం కలిగిన వాడిని నేను ముట్టనని చెప్తూ సాక్ష్యమిస్తూ. ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మన పైన ఏలుబడి చేస్తున్నవారు లోకల్ నాయకులు. ఓ మాటలో చెప్పాలంటే నాయకులు కూడా మనకి ఎవరంట? యజమానులే. ఏదో చిన్నోడో పెద్దోడో పుచ్చోడో ఎర్రోడో నల్లోడో ఎవరైనా సరే కొంచెం అధికారంలోకి వచ్చి ఏమండి మన మీద పెత్తనం చేసినప్పుడు వారికి లోబడాలి. వారికి లోబడి మన నాయకులు మనం ఏం చేయాలంటే వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉండగా అధికారం ఇచ్చారు వారికి. ఆ అధికారులకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. వాళ్ళు మనకి ఏమవుతారంటే యజమానులు అవుతారు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. మనం ఎవరికి దూరం అవ్వకూడదు? భార్య భర్తకు దూరం అవ్వకూడదు, ఎందుకంటే భర్తే యజమానుడు. పనివాడు తన అధికారికి దూరం అవ్వకూడదు, ఎందుకంటే తన అధికారే యజమాని. మూడవది ఏమంటే ప్రతి ప్రజలు అధికారికి దూరం అవ్వకూడదు. అధికారులు మన్నలను పొందుకుంటూ ముందుకెళ్ళిపోవాలి, ఎందుకంటే లోక అధికారులే లేదా లోకంలో ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకులే ఎవరంటే మనకి యజమానులు. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎవరండి మనకి యజమానులు అని మనం చూస్తే చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం. యజమానులారా యజమానుడనని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తే మన అందరికీ. చాలా మంది బోర్డులు పెడతారుగా, ఈ ఇంటికి యజమాని యేసు క్రీస్తే, ఈ గృహమునకు అధిపతి యేసు క్రీస్తే. మనకి యజమాని ఎవరయ్యా అంటే చెప్పండి, యేసయ్యే. మనందరికీ ఆయనే యజమాని. మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యజమానుడైన యేసు క్రీస్తు. ఎందుకంటే ఆ యజమానుడికి కాకుండా దూరం వెళ్ళిపోయిన దాన్ని చెప్పాం కదా, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటే ఒక ఆయన దేవుణ్ణి విడిచి లోకానుసారమైన యెరూషలేము విడిచి యెరికోకి వెళ్తే ఆ పూటకోలు వాడి ఇంట్లో వేయడానికి ఆ సమరయుడైన యేసు క్రీస్తు దిగొచ్చి ఆయన గాడిద మీద ఎక్కించి ఆయన గాయాలను కట్టి మందు రాసి పూటకోలు వారికి అప్పగించి బాధ్యతకు మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇతనికి స్వస్థత పరచండి. మన దేవుడికి మనం ఏమవ్వకూడదండి? దూరం అవ్వకూడదు. యేసు క్రీస్తు అనే యజమానుడికి మనం ఏమవ్వకూడదంట? దూరం అవ్వకూడదు. ఇంకొక ఆయన కూడా నేను మర్చిపోయాను, ఆయన కూడా చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. 2 రాజుల గ్రంథం 5:22. నా సమయం అయిపోయింది, త్వరగా. ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుగల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను ఇక్కడ నయమాన్ దగ్గరికి వచ్చిన గెహాజీ అంటాడు కదా, మా పాస్టర్ గారు అదే దైవజనుడే మా యజమాని.
కాబట్టి దైవజనుడి యొక్క మాటలు కూడా మనం ఏం చేయాలి? ఒక యజమానిగా తీసుకొని, పెద్దగా తీసుకొని మనం గౌరవించాలి. కాబట్టి 4 లేదా 5 విషయాలు మీ ముందు పెట్టాను. త్వరగా మాటలు చెప్పుకుందాం. మనం ఎవరికి దూరం అవ్వకూడదు అని బైబిల్ చెప్తుంది? యజమానుడికి దూరం అవ్వకూడదు. ఎప్పుడు దూరం అయ్యామంట? కాయిలా పడినప్పుడు, బలహీనమైనప్పుడు, రోగం వచ్చినప్పుడు, పాపము చేసినప్పుడు యజమానుడికి దూరం అయిపోతాం. ఎవరా యజమానుడు? 1 భర్తే యజమానుడు, 2 అధికారే పనివాడికి యజమానుడు, 3వది రాజు లేదా నాయకుడే ప్రజలకు యజమాని, దైవజనుడే సంఘానికి యజమాని, యేసుక్రీస్తే అందరికీ యజమాని. యేసుక్రీస్తు అనే యజమానిని మనము విడవకూడదు. ఆయన మనల్ని విడిచేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఆయన ఒకవేళ విడిస్తే మన పరిస్థితి అయోమయం. నిజంగా చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళాక 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చదువుకోండి. ఆ దైవజనుడు, ఆ యొక్క అమాలేకుడు ఎప్పుడైతే ఆ దాసుడు వదిలేశాడో 3 రోజుల నుంచి కడుపు కాలింది, 3 రోజుల నుంచి పస్తులు ఉన్నాడు, చనిపోయే పరిస్థితికి వచ్చాడు. కానీ సృష్టికర్త అయిన యజమానుడైన దావీదు ద్వారా మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి ఆహారం పెట్టి అతని యొక్క అలసటను తీర్చి బలపరిచి మళ్ళీ తన ఇంటికి వెళ్ళేటట్లుగా ఆ యొక్క దావీదు సహాయపడ్డాడు. నిజంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల మనం ఎంత తప్పిదము చేసినా, ఎంత భయంకరమైన పాపాలు చేసినా, ఎందుకో మన యజమానుడైన యేసుక్రీస్తుకు మనం దూరం కాకూడదని క్షమిస్తూనే వస్తున్నాడు. యజమానుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి దాసులంగాను సంఘంగాను మనం ఇంకా పాపం చేయడం మంచిది కాదు. కనుక హెచ్చరికతో ఈ మాటలు మేము ముందు పెడుతున్నాను. యజమానుడికి మనం ఏం కాకూడదు? దూరం కాకూడదు. అది నీ భర్త అయినా, సంఘానికి సేవకుడైనా, అలాగే పనివాడికి నాయకుడైనా, రాజుకు అధికారి అయినా, మనం మన యజమానులను ప్రేమిస్తూ చివరి యజమానుడైన యేసుక్రీస్తుకు లోబడుతూ ముందుకు సాగిపోదాం. అటు ధన్యత, దీవెన, ఆశీర్వాదం కలువరి నాథుడైన ప్రభు మనందరికీ యజమానుడిగా ఉంటూ మనందరి పట్ల తన కృపను, ఆశీర్వాదం అనుగ్రహించును గాక.